హాయ్ గాయ్స్! మేము సిటీఎం జాతరకెళ్తన్నాను. యాక్చువల్లీ ఒక 6, 7 ఇయర్స్ పెళ్లి ముందెప్పుడో వెళ్తానిన్నాము జాతరలు, తిరునాళ్ళని. పెళ్లి తర్వాత నేను ఏ జాతరకి, ఏ తిరునాళ్ళకి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. కుదరలేదంతే. ఫస్ట్ దర్శనానికొచ్చేసాం. ఇక్కడ ఉండేదే కొంచెం తక్కువ స్పేసు. అందులో కూడా ప్రసాదం అని చెప్పి లడ్డూలు పెట్టి అమ్మేస్తున్నారు 2 పిల్లకాయలు. చాలా జనాలున్నారు. దర్శనానికైతే చాలా కష్టమైపోయింది. అయినా కూడా ఒక 50 రూపీస్ టికెట్స్ ఉంటే అందులో వెళ్ళినామనమాట. యాక్చువల్లీ క్యూలో ఒక కామెడీ జరిగింది. కామెడీ ప్లస్ గొడవ అన్నీ అనుకోండి. వేరే వాళ్ళంతా వచ్చి మధ్యలో దూరేస్తన్నారు. ఎందుకట్లా దూరుతారు? మేము కూడా జనాలే కదా! మనుషులే కదా! గుళ్ళో అట్లా చేయొచ్చా? అని నేను ఒక ఆంటీని క్వెషన్ చేస్తే ఆమె, "ఏమ్మా! మేమేమో రూ. 50 టికెట్‌లో వచ్చినాం" అనింది. అప్పుడు నేను, "మేము కూడా రూ. 50 టికెట్‌లోనే వచ్చినాం ఆంటీ. మేము ఎగురుకుంటా రాలేదు" అని చెప్పేసి అన్నాను. లాస్ట్‌కి కింద మీద పడి దర్శనం అయితే జరిగింది. మంచిగా దగ్గరికెళ్ళి ప్రశాంతంగా చూసినాము. ఈ జనాల్లో మేము బాబుని తీసుకురాలేదు. యాక్చువల్లీ నేను తీసుకొద్దామని అనుకుంటే మా బబ్లు ఒప్పుకోలేదు. "ఫుల్ జనాలుంటాడు. నాకు నచ్చదక్క. వాడిని ఎందుకు తీసుకెళ్ళడం? నేను చూసుకుంటాను వాడిని. మీరు ప్రశాంతంగా వెళ్ళేసి రండి" అన్నారు. మేమైతే నిజంగానే ఇదంతా చూసి వాడిని తీసుకురాకపోవడమే చాలా మంచి పని అనుకున్నాము. మెయింటెనెన్స్ లేదబ్బా అసలు. పోలీసోళ్ళు కూడా పాపం ఏం చేయలేకున్నుండారు. మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్‌లో నుంచి కూడా ఒక 30 మెంబర్స్ దాకా మమ్మల్ని తోసుకుంటూ వచ్చేసినారు. అస్సలు మెయింటెనెన్సే బాలేదు. అంతా దర్శనం తర్వాత బయటకొచ్చినాం. ఈ బొరుగులు, మిఠాయిలు అవన్నీ ఉంటాయి కదా! తీసుకోడానికి. ఇక్కడ మా హేమ్‌ని కళాఖండాలన్నీ మా తమ్ముడు రికార్డ్ చేసినాడు. ఆ పిల్ల కావాలనే చేస్తుంది అట్లా మా తమ్ముడు రికార్డ్ చేస్తున్నాడని. ఇంకా అన్నీ కొనుక్కొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఎక్కువసేపు ఉండలేదసలు తిరునాళ్ళలో కూడా. బాధ అనిపిచ్చింది. యాక్చువల్లీ జాతరలు, తిరునాళ్ళంటే మా చైల్డ్‌హుడ్‌లో ఇక్కడే ఇది సీటీఎం జాతర. ఇక్కడ దగ్గరలో మాకు దగ్గరలోనే తెట్టు అనేసి ఒకటుంటది. తెట్టులో కూడా జాతర జరుగుతది. సమ్మర్‌లో జరుగుతది. మేము హాస్టల్‌లో ఉండేవాళ్ళము. హాస్టల్ నుంచి ఇంటికొస్తే ఇంకా సమ్మర్‌లో అదొక మాకు పెద్ద చైల్డ్‌హుడ్ మెమరీస్ అనమాట. మేమందరం కజిన్స్, మా ఫ్రెండ్స్, మా పెద్దమ్మ కూతుర్లు మేమంతా తెట్టు తిరునాళ్ళకెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము. నా వీడియో చూసే వాళ్ళకెవరికైనా కూడా నా సరౌండింగ్స్ తెట్టు తిరునాళ్ళ అండ్ సీటం జాతర కూడా ఎమోషన్ ఉంటది కదా! ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.